తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను గీతాంజలి, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ. స్వామివారి లీలా విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. ప్రత్యేకించి తిరుమలలో ఆయన వెలిసినప్పటి నుంచి, స్వయం వ్యక్తమైనప్పటి నుంచి ఎన్నో రకాలుగా స్వామి ఎంతో మంది భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించారు. అయితే స్వామివారిని దర్శించుకునే భక్తులు చాలా మంది తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. అసలు వీటి వెనుక ఆంతర్యం ఏమిటి? ఎందుకు వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పిస్తారు? వాటి గురించి చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి అని అంటారు. ప్రతినిత్యం అండి దగ్గర వేల మంది భక్తులు ఖచ్చితంగా సమర్పిస్తారు తలనీలాలు అని చెబుతారు. వీటి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఇవాల్టి కార్యక్రమంలో. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతి టీవీఆర్కే మూర్తి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కృపతో అద్భుతంగా సాగుతోంది కార్యక్రమం. చాలా చాలా సంతోషం తల్లి, ఎంతో సంతోషిస్తుంది మనకి. అండ్ అందులో చెప్తున్నారు కూడా స్వామివారి లీలలు వింటుంటే వాళ్ళకి అసలు కలం నీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పేసి. అద్భుతం అదైతే. ఇవాల్టి అంశం మిమ్మల్ని అడగాలనుకున్నది తలనీలాలు. అవునమ్మా. ఎంత ప్రత్యేకం అండి గురుగారు. ఎంత మంది ప్రతి రోజు తలనీలాలు సమర్పించే వాళ్ళు ఉండనే ఉంటారు. అసలు చూసిన చిన్నగా ఎవరైనా ముద్దుగా పిల్లలు ఎవరైనా వచ్చి వాళ్ళు గుడ్డు చేసుకుని వచ్చి నామాలు పెట్టుకుని కనపడితే చిన్ని గోవిందా అనుకుంటూ వాళ్ళు ఇలా చూస్తాం. భలే ఉంటుంది అసలు. ఎందుకు అసలు తలనీలాలు ఇంతగా సమర్పిస్తారు స్వామివారికి? ఆ విశేషం చెప్పండి గురువు. అవునమ్మా, ఇది ఎప్పటి నుంచో కూడా మనకేంటంటే ఇప్పటికీ రోజు కూడా దాదాపు మనకు ఒక 70,000 మంది దర్శనానికి వస్తుంటే దాదాపు 15-20 వేల మంది మినిమం అన్నమాట స్వామికి తలనీలా సమర్పిస్తుంటారు. అంటే దాంట్లో ఆంతర్యం ఏంటంటే 2 రకాలుగా చెప్పుకోవాలి మనం. ఇది ఒకటి ఏంటంటే మనుషులకి, మానవులకి అంతా కూడా అందం వల్ల అహంకారం ఉంటుంది. సో ఆ అందం విహీనంగా అవ్వటం అంటే అదంతా కూడా జుట్టులో ఉంటుంది అనమాట. సో ఆ జుట్టు కనుక సమర్పిస్తే మనకున్న అహంకారాన్ని ఆ రూపంలో మనం సమర్పించుకుంటున్నాం. స్వామి చెంత మన అహంకారం అంతా వదిలేస్తున్నాము అని చెప్పుకోవడం కోసం అట్లాగా. ఇంకొకటి ఏంటంటే పాపాలన్నీ కూడా వీళ్ళు చేసే పాపాలు తల వెంట్రుకలు పట్టుకుని ఉంటాయి అంటారు. సో ఆ విధంగా తల వెంట్రుకలు తొలగించుకోవటం, అక్కడికి వెళ్ళి తొలగించుకుంటే ఆ పాపాలన్నీ మనం వదిలేస్తున్న వాళ్ళు అవుతాము, ఆ ప్రక్షాళన జరుగుతుంది అని. అండ్ చాలా మందికి మన ఎన్నో కోట్ల కుటుంబాలలో ఒక ఆనవాయితీగా వస్తున్నది ఒకటేంటి, పుట్టు వెంట్రుకలు ఇవ్వటం అనేది. మొట్టమొదటి ప్రథమంగా వచ్చిన పుట్టు వెంట్రుకలు అక్కడ సమర్పిస్తారు వారికి అనమాట. సో అది. అండ్ తర్వాత ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా మొక్కుకుంటారు. ప్రతి వాళ్ళు ఎంతో మంది ఎక్కుకుంటారు అనమాట ఈ తలనీలాలు ఇవ్వటం. అసలు ఇది అలాగే తలనీలాలు ఇచ్చే ప్రదేశాన్ని కొండ మీద ఎప్పుడైనా గమనించాలేదో కళ్యాణ కట్ట అంటారు. కళ్యాణ కట్ట అంటారు ఆ బిల్డింగ్ ని. కళ్యాణ కట్ట అంటారు జుట్టు ఇచ్చే బిల్డింగ్ అనమాట. అసలు ఆ పేరు రావడానికి కూడా చాలా విశిష్టం ఉంది. ఎందుకు కళ్యాణ కట్ట అంటారు? తలనీలా ఇచ్చే ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అని ఎందుకంటారు వీళ్ళు అని చెప్పి. ఏంటంటే ఈ పాత రోజుల్లో మనం చెప్పుకుంటున్నట్టు తిరుమల ఇలా మొక్కులు అనుకుని తిరుమల వెళ్ళటం కూడా చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో అనుకుంటాం కదా. మొట్టమొదటి అసలు ఈ ఘాట్ రోడ్లు వచ్చిందే 40లో ఒకటి, తర్వాత 71లో ఒకటి. ఈ 2 ఘాట్లో 40కి పూర్వం అసలు ఘాట్ రోడ్ అనేది లేదు. ఆ మెట్ల దారి అంతకుముందు ఇంకా అడవి దారిలాగా వెళ్ళటం. సో ఇంత శక్తి లేక వెళ్ళడానికి లేక వీళ్ళందరూ ఏంటంటే ఆ రోజుల్లో శ్రీనివాస మంగాపురం ఒకప్పుడు చాలా వైభవంగా వెలిగిందమ్మా. ఇప్పుడు మనం చూస్తున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము ఒక టైంలో ఎంతో వైభవం వెలిగింది. వైభవంగా వెళ్ళి ఇన్ఫాక్ట్ కొంతకాలం అయితే ఏంటి ఆ రోజుల్లో ఎక్కడానికి ఇంత కష్టం అవటంతా. సో బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి ధ్వజారోహణ అక్కడ చేసి మిగతా రోజులన్నీ బ్రహ్మోత్సవాలు శ్రీనివాస మంగాపురంలో కూడా చేసేవారు, ఇక్కడ చేసేవారు. అండ్ శ్రీనివాస మంగాపురంలో ఉండే మూర్తి కరెక్ట్ గా తిరుమలలో ఉండే మూర్తిలాగానే ఉంటారు. అంతే ఎత్తు, అంతే విగ్రహం అంటారు. మనం ఏంటంటే తిరుమలలో దూరం నుంచి చూస్తాం కాబట్టి మనకి చిన్నదిలాగా అనిపిస్తుంది. మనం అంత దగ్గరికి వెళ్ళండి ఎప్పుడు ఆభరణాలు అన్నిటితో ఉండి ఎంతో దూరం నుంచి మనకు దర్శనం అవుతుంది. వేరే మంగాపురంలో మనం చక్కగా దగ్గర నుంచి దర్శించుకోవచ్చు. పెద్ద జనం ఉంటారు మామూలు రోజులు పెడితే. మనకి ఏదన్నా పర్వదినాలప్పుడు కొంచెం ఉంటారు కానీ మామూలు రోజులు తక్కువ చక్కగా
ఆయన అలా చూడొచ్చు కళ్యాణ కదండి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఆ, అండ్ అక్కడ కళ్యాణం చేయించుకుంటే తప్పకుండా వివాహాలు అవుతాయి. ఇది తేలి మనకి అక్కడ పైన దొరకడం కష్టం, కానీ ఇక్కడ దొరకడం తేలికే. ఆ, సో ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు శ్రీనివాస మంగాపురం పక్క నుంచి కళ్యాణి నది అని వెళుతూ ఉంటుంది. సో ఆ ఇలా స్వామివారికి మొక్కుకున్న వాళ్ళందరూ ఏదైనా ఆపద వచ్చి కష్టం వచ్చి స్వామి మేము తిరుపతి వచ్చి నేను దర్శించుకుని తల్లిలా సమర్పిస్తాం అనుకున్న వాళ్ళు ఈ కొండ ఎక్కేయడానికి కష్టమయ్యి మంగాపురంలోనే స్వామిని దర్శించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. చాలా మంది, చాలా కాలం అలా జరిగింది. శ్రీనివాస మంగాపురంలోనే స్వామిని దర్శించుకోవటం చెప్పి బ్రహ్మోత్సవాలే అక్కడ జరిగేవంటే నువ్వు ఊహించుకోవచ్చు ఎంత వైభవంగా ఉండేదో అది. సో ఇక్కడే దర్శించుకుని స్వామిని, ఎందుకంటే వెళ్లే ప్రయాసాలతో అందరికీ కుదరక వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ కళ్యాణి నది ఒడ్డున జుట్టు సమర్పించేవారు. అది కట్ట అంటాం కదా, కట్ట అంటే ఒడుగు. సో అక్కడ అంతా ఈ మంగళవారం అంతా కూడా కూర్చుని ఉండేవారు. సో కట్ట అంటే ఒడ్డంతా కట్ట అంటారు, చెరువులకి అలాగే. సో కళ్యాణి నది ఒడ్డున ఆ కట్ట మీద కూర్చుని జుట్టిచ్చారు కాబట్టి అది కళ్యాణ కట్ట అయింది ఈ ప్లేసు. సో ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు మారిపోయి ఇప్పుడు అక్కడి నుంచో ఇటు వచ్చేసిన తిరుపతిలో కూడా పైన ఆ ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అనే పేరు అలా ఉండిపోయింది. సో చాలా మందికి ఏంటంటే మామూలుగా వాళ్ళకి ఏదైనా కష్టం కలిగినప్పుడు స్వామికి సమర్పించుకోవడం సరే, ఇలా తలనీలాలు ఇస్తాం అని చెప్పి వాళ్ళు మొక్కుకుంటారు. ఒకటి అలాగే కొంతమంది నిలువుదోపిడి ఇస్తామని కూడా మొక్కుకుంటారు, వింటుంటాం కదా. మొత్తం కూడా సమర్పించుకుంటాం స్వామికి. వాళ్ళకి ఎటువంటి స్వామివారు ఎవరెవరికి ఎటువంటి కష్టాలు తీరుస్తున్నాడో అని తెలియదు కదా, అవి కూడా చేస్తారు కదా. సో వీటిల్లో ఏంటంటే అలాగా ఇంతే కాకుండా కొంతమంది భక్తులు ఏంటంటే ఇంకా మొక్కనే కాకుండా వెళ్ళినప్పుడల్లా స్వామికి సమర్పిస్తూనే ఉంటారు. ఇంకా అలా ప్రత్యేకంగా కాకుండా ఎప్పుడు వెళ్ళినా అప్పుడు స్వామి తల్లిలా సమర్పించడం అనేది వాళ్ళు అలా అనుకుంటారు. వాళ్ళకి స్వామితో ఉన్న అది వాళ్ళ అనుబంధం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ భావం, దాన్ని బట్టి. ఒక ప్రశ్న గురువు గారు, మహిళలు తలనీలాలు సమర్పించొద్దు అనేది ఈ మధ్య కాలంలో నేను విన్నానండి. అంటే పురుషులు ఇవ్వటం, చిన్నపిల్లలు పుట్టేందుకు ఇక్కడ వరకు అవి పర్వాలేదు, కానీ మహిళలు అలా ఇవ్వకూడదు, అది మంచిది కాదు అనే భావన చాలా మందిలో ఉంది. ఇది నిజమా? అవును, అంటే ఇది కొంతమంది చెప్తున్నారు పెద్దలు ఏంటంటే శాస్త్రంలో మహిళలు ఇలా జుట్టు ఇవ్వటం అనేది నిషిద్ధం అని చెప్పి చెప్తున్నారు, ఇవ్వకూడదు అని చెప్తున్నారు. కానీ కొంతమంది అనేది ఏమిటి, వాళ్ళకి ఎంతటి కష్టం రాకపోతే వాళ్ళు అలా అనుకుంటారు. ఆవిడికి ఎంతో కష్టం ఉండొచ్చు. సపోజ్ ఎవరో ఒక ఆవిడ ఉంటారు, వాళ్ళ భర్తకి చాలా తీవ్రమైన అనారోగ్యం కలిగి ఆ మనిషి ఇంకేదో చౌబతుకుల్లో ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి ఇంకా ఏమీ తోచదు, ఏమిస్తాను నేను, సో అందవిహానం అంటే అహంకారం అంతా నేను నీకు సమర్పించుకుంటాను సర్వం అని అలా తల్లిలా సమర్పించుకుంటే అది వాళ్ళ భావంతో ముడిపెట్టుబడిన అవసరం, అది వాళ్ళు అలా ఇస్తారు. అలాగా అనుకున్నప్పుడు ఏంటంటే అది ఎవరి వాళ్ళ భక్తికి వాళ్ళ భావాలకే అది సంబంధించిన విషయం, వాళ్ళ వరకు మాత్రమే అది. ఎందుకంటే మనకి ఇప్పుడు తిరుమల వెళ్ళి ఎంతో మంది కనపడతారు, చాలా మంది ఉంటారు, బాగా ముసలి వాళ్ళు ఉంటారు, యంగ్ వాళ్ళు ఉంటారు, వివాహమైన స్త్రీలు 25-26 వాళ్ళు చూస్తున్నారు పిల్లల్ని, ఎంతో మంది, దీంతో వయసుతో సంబంధం లేదు ఇస్తున్నారు. కానీ నువ్వు అన్నట్టు కొంతమంది చెప్తున్నాను ఏంటంటే శాస్త్రంలో స్త్రీలు ఇవ్వకూడదు అని చెప్పి అంటుంటారు. బట్ ఇది ఇందా చెప్పినట్టుగా వాళ్ళ కష్టాలు బట్టి కొంతమంది అలా అనుకుంటున్నారు, చేస్తున్నారు. వాళ్ళకి ఆ స్వామికి ఇంకా భక్తి అది అనుకోవాలి మనం దాన్ని. 3 కత్తులు ఇవ్వటం అనేది కూడా ఒక ఆచారం చూస్తుంటాం కదా, ఇవి ఎందుకు వచ్చింది అసలు? అలా అది ఏమో తల్లి, నేనైతే అనుకుంటాను అది వాళ్ళ సమాధానం పరచుకోవడానికి ఏమనిపిస్తుంది నాకు, 3 కత్తులు ఇవ్వటం. ఇప్పుడు దాంట్లో ఉన్న అసలు నీకు జుట్టి పెట్టల్లోనే ఉన్నది. ఇందాకేమిటి నేను మన అహంకారాన్ని, మనకు వచ్చిన కష్టం నుంచి బయటపడినందుకు ఆ మనిషికి అన్నిటికంటే అహంకారం కదా, అహంకారం పోవడానికి ఆ అందం విహీనంగా ఉండడం కోసం మనం జుట్టు మొత్తం ఇస్తున్నాం. కానీ 3 కత్తులు ఇవ్వటం వల్ల మనకి ఏమనిపోతుంది, అది ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చింది ఎవరో, అది అలా కొన్ని మన వాటి సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడో ఒకసారి అది చేసి అదొక సాంప్రదాయంలా వెళ్ళిపోతుంటుంది. అది మన తృప్తి కోసం అని. కానీ నేను అనుకుంటాను నిజంగా ఏంటి, ఎంతో కష్టం నుంచి బయటపడిన వాళ్ళు పూర్తిగా ఇవ్వటం అనేది వేరు, కానీ 3 కత్తర్లు అనేది ఏమో నాకు
అది వాళ్ళ భావాలు బట్టి ఉంటుంది. భావాలు బట్టి భావన ఉంటుంది. అంతే. కానీ అవును. సమర్పించడం అనేది నిజంగా ఆ. అదృష్టంగా భావిస్తారు చాలా మంది. మీరు ఇందాక అన్నట్టు గురువు గారు పుట్టు ఇది వెంట్రుకలు అయితే ఇంకా ఖచ్చితంగా ముందే తప్పకుండా. మొక్కుకుంటారు. అవునవును. చాలా మంది ఇళ్లలో ఇప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు పుట్టి వెంట్రుకల్లో ఆడపిల్లలు కూడా పుట్టి వెంట్రుకలు ఇస్తారు కదా, కొన్ని ఇస్తారు. వాళ్ళ మీద ఇస్తారు కదా, చిన్నప్పుడు చిన్నప్పుడు ఆడపిల్లలకి ఇస్తారు. ఆడపిల్లలకనే ఇస్తారు. ఇక్కడ నియమం ఉంటుందా అండి, ముందుగానే తలనీలాలు సమర్పించేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలని అలా ఏమైనా నియమం అలా ఉంటుందా? లేదు తల్లి, అది మన వీలుని బట్టి వీలు చేయొచ్చు, బట్టి చేస్తారు. వీలుని బట్టి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే కాలానుగుణంగా రకరకాల మార్పులు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ఇంతకుముందు కాలానికి ఇప్పుడు కాలానికి ఇప్పుడున్న హడావిడి వీటిల్లో నీకున్న టైంలో వీటిల్లో ఈ సీక్వెన్స్ అన్ని కుదరకపోవచ్చు. అలాగే కొంతమంది నన్ను ఈ మధ్య ఒకటి అడుగుతున్నారు, ముందు అమ్మవారిని దర్శించుకోవాలా లేకపోతే స్వామివారిని దర్శించిన తర్వాత అలమేల మంగాపురం రావాలా? చాలా మంది ప్రశ్న ఇది. చాలా మంది తిరుమల ప్రయాణం అవుతున్నారంటే మొట్టమొదటిగా వచ్చే ముందు సందేహం తిరుచానూరు వెళ్ళాలా, ఏంటంటే ముందు అక్కడది, అది ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేయొచ్చు తల్లి. ఇలాగే ముందు అమ్మవారిని దర్శించుకోవాలని ఎక్కడా లేదు, ముందు అక్కడికి వెళ్ళాలని ఎవరి వీలుని బట్టి స్వామివారిని దర్శించుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకోవచ్చు. నేను ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, సపోజ్ మనం చాలా మంది ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు, సంవత్సరానికి 2 సార్లు వెళ్ళేవాళ్ళు చాలా మంది చూస్తాం. 1-2 సార్లు వెళ్ళేవాళ్ళు, సంవత్సరానికి 1 సార్లు వెళ్ళేవాళ్ళు. సో ఇలా వెళ్తున్న వాళ్ళల్లో నీకు ఏదన్నా ఒక్కోసారి వీలు కుదరక అసలు అమ్మవారి దర్శనానికి వెళ్ళలేదు అనుకో, వీళ్ళు చాలా బాధ పడిపోతున్నారు. ఒక ఆవిడ ఈ మధ్య నాకు ఫోన్ చేసి, ఏమండి నేను కిందసారి వెళ్ళినప్పుడు నాకు కుదరలేదు, తిరుపతి వెళ్ళి వచ్చేసాను, అమ్మవారిని మాత్రం దర్శించుకోలేకపోయాను, ఈ మిగతా ఫ్యామిలీ ఎంతో మంది 20 మందితో వెళ్ళాం, వాళ్ళందరూ ఆ రోజు కంగారు పడిపోయి ట్రైన్ ఎక్కేద్దాం అన్నారు, చాలా రష్ ఉంది, మేము వెళ్తే అక్కడ మాకు ఎందుకంటే తిరుచానూరు ఆలయంలో చాలా రష్ ఉంటుంది, చాలా రష్ ఉంటుంది. నీకు పైన ఏంటంటే ఏదైనా ఒక ప్లాంట్ గా వెళ్తాం, కింద నీకు ఒక్కసారి చూస్తే 2-3 గంటల దాకా లోపలికి బయటికి రాలేం, మళ్ళీ 4:30 ట్రైన్ ఏదో ఉంటుంది, మళ్ళీ అప్పుడు కష్టం అయిపోయి బయట నుంచి నమస్కారం పెట్టుకొచ్చేస్తారు, అసలు ఒక్కోసారి వెళ్ళరు. సో వెళ్ళకపోయినా ఆ తల్లి ఏమీ అనుకోదు, ఆ తల్లి ఎంతో కరుణామయురాలు. అసలు మనం ఎప్పుడో అంతకుముందు దర్శించుకుంటాం కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు వీళ్ళు ముందుగా ప్లాన్ చేసి దర్శించుకోండి. అంతేగాని చెప్తాను కదమ్మా, నేను ఎప్పుడూ నమ్మేది ఇదే, మనం ధర్మంగా ఉన్నప్పుడు మనకి ఏదైనా వీలు కుదరకపోతే అయ్యో వీడు రాలేదే అని చెప్పి ఆయన ఏమనుకోడు, రాలేకపోయింది ఏంటి, మనకున్న పరిమితులను మనం ఇప్పుడు 20-30 మందితో వెళ్తున్నప్పుడు అలా వాళ్ళ 20 మందిని ఆపేసి లేదు వెళ్ళాల్సిందని పట్టుదల పట్టి చేయలేం కదా మనం. అది అటువంటివన్నీ భగవంతుడు అందుకని మీరు వెళ్ళినప్పుడు ప్రతిసారి కుదరకపోయినా, అంటే కొంతమంది ఏం చేస్తున్నారు, నానా యాత్ర పడిపోయి పైకి వెళ్ళి కింద ఇంకో గంటే టైం ఉంటుంది, ఈ గంటలో ఉరుకులు పరుగులు ఎత్తేసి ఏదో వెళ్ళిపోయి నమస్కారం పెట్టుకొచ్చేసేయాలి. సో అసలు భగవంతుడి దగ్గరికి వెళ్ళేదే మన ప్రశాంతత కోసం, అవునా? ఈ ప్రశాంతత కోల్పోయి వీళ్ళు నడిచి వాళ్ళు నడిచి వెళ్ళి నీ వల్ల లేట్ అయిపోతుంది, మేము వల్ల లేట్ అయిపోతుందని ఉరుకులు పరుగులు హడావిడి పడిపోయి వీళ్ళని వాళ్ళు తోసేసి ఏదో దర్శనం బయటపడిపోదాం అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు కదా. దాని బదులు మనసులోనే నమస్కరించుకుంటే ప్రశాంతంగా నీ ట్రైన్ కింద కూర్చొని నమస్కారం పెట్టుకో, తల్లికి తల్లి రాలేకపోయాను ఈ క్షమించి ఈసారి వస్తానని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి చక్కగా అనుగ్రహిస్తుంది ఆవిడ. ఎక్కడ ఉండదు. కొన్నిసార్లు తిరుపతి వెళ్ళినా కూడా పైకి కొండపైకి కూడా వెళ్ళలేకపోవచ్చు. అవును, ఒకసారి కొంతమందికి ఏమవుతుంది, అసలు కొండకి వెళ్ళిన తర్వాత సడన్ గా వాళ్ళకి ఏదో దురదృష్టకర వార్త రావటము, వెళ్లాల్సిన వీలు కుదరకపోవచ్చు, అది ఏదో అడ్డం రావటంతో ఆలయంలోకి వెళ్ళే ఇదే రాకపోవచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు, వాళ్ళు బయట నుంచి గోపురానికి నమస్కారం పెట్టినా, స్వామివారి ఆలయం గోపురం బయట నుంచి నమస్కారం పెట్టినా, లోపల మూర్తికి నమస్కారం పెట్టినంత ఫలితము లభిస్తుంది. అంటే తిరుమలలో కొండ మీద స్వామి అన్ని చోట్ల ప్రతి రాయి ప్రతి శిలలో ఆయన రూపమే ఉందంటారు, ఆయన అంశతోనే ఉంటాయంటారు. అలాగే మనం ఉంటామే కొండ మీద ఉండే వృక్షాలన్నీ కూడా మహర్షుల స్వరూపాలే అని ఉంటాం. అసలు ఆయనే అని చోట తిరుగుతుంటాడు. ఆయన కొండ మీద ఆయన లేని ప్రదేశం లేదనమాట. సో ఒకవేళ ఎవరన్నా అలా వెళ్ళినప్పుడు దురదృష్టం కొద్దీ, అంటే వాళ్ళకి మామూలుగా రష్ ఎక్కువ ఉండో వెళ్ళలేక దర్శనానికి వెళ్ళకపోయినా, ఇలా ఏదన్నా అవంతరాల వల్ల గబుక్కుని దర్శనానికి వెళ్ళే కుదరకపోయినా పాపం ఎటువంటి నిరాశ పొందక్కర్లేదు. చక్కగా మీరు ఒక్కసారి బయట నుంచే స్వామివారి ఆలయానికి నమస్కారం పెట్టుకోండి. ఇంకా ఏమాత్రం మీరున్నా ఓపిక ఉన్నవాళ్ళు ఆలయం మాడవీధిలో చక్కగా ప్రదర్శన చేయండి. మీకు లోపల ప్రదర్శన అనేది చాలా కష్టం, కుదరదు. అండ్ ఒకప్పటికి ఇప్పటికి ఇంకా కష్టం. ఇంతకుముందు పొర్లుదళాలను చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు చాలా తేలిక ఉండేది. ఇప్పుడు పొర్లుదళాలు కూడా రోజు వాళ్ళకి స్త్రీలకి 350, పురుషులకు 350 ఇస్తున్నారు. దానికి ముందు టికెట్లు
చాలా కష్టం అవుతుంది. పొర్లదండాలు మహిళలు చేయొచ్చు గురువు గారు. చేయొచ్చు. చేయొచ్చా? చేస్తారు, రోజు ఆహా. చేస్తారు. ఓ. రోజు తెల్లవారుజామునే ఉమ్. ఒక 20 ఏళ్ల క్రితం ఎలా ఉండేదంటేనమ్మా, ఉమ్. అప్పుడు ఇంత ఇంత రష్ ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి ఉమ్. తెల్లవారుజామునే వెళ్ళి ఆ 2 గంటలప్పుడు చల్లు అనమాట, వెళ్ళి పుష్కరంలో మొత్తం స్నానం చేసి ఆ తడి బట్టలతో ఉమ్. ఆలయం ఎదురుకుండా ఉంటే నుంచుంటే ఉమ్. సుప్రభాతం సమయం, జస్ట్ సుప్రభాతం ప్రారంభమవుతుందిగా 3 గంటలకు మనకి. ఉమ్. సుప్రభాతం అవ్వగానే ఈ పుల్లదలానికి వచ్చే వాళ్ళందరూ లోపల పంపించేవాళ్ళు. ఉమ్. వీళ్ళు అప్పుడు వీళ్ళతో పాటు ఏమిటి ఆడవాళ్ళకి ఏంటంటే పక్కన ఇంకొకళ్ళు కూడా పంపించేవాళ్ళు. ఉమ్. ఎవరు, ఎందుకంటే తోడుగా. గబుక్కులు ఈ చీరది సర్దడానికి వాటికి బట్టలు ఉమ్. పొల్లుతున్నప్పుడు అనమాట, ఉమ్. సర్దడానికి కూడా ఇంకొకళ్ళు పంపించేవాళ్ళు. ఇక్కడ ఏ రెస్ట్రిక్షన్ ఉండేది కాదు అప్పుడు. సో అండ్ ఒకటేసారి కాదు, చూస్తే ఆశ్చర్యపోతాం, 3 సార్లు కూడా మతం ప్రదర్శన చేసేవాళ్ళు. పొర్లదండలు ఎక్కడ అవకాశం ఉంటుందండి, ఎక్కడ చేయొచ్చు? అయితే అదే లోపలికి మామూలుగా ఆ. మన వాళ్ళందరూ చేసేది లోపల చేస్తారు. లోపల. లోపల ఉమ్. ఆ గర్భ అదే మెయిన్ ఆలయం చుట్టూతా ఉమ్. చేస్తాం మనం లోపల ఉమ్. వెళ్ళిన తర్వాత. ఉమ్. అది కూడా ఏంటి, ఇంతకుముందు చెప్పాను 3 సార్లు చేసేవాళ్ళు. ఆ తర్వాత అయిన తర్వాత వాళ్ళకి సుప్రభాతం నడుస్తూ ఉంటుంది అప్పుడు అనమాట. ఉమ్. సో దర్శనం కూడా మనకు జరుగుతుంది. దూరం నుంచి అలా వాహ్. దర్శనం చేసి ఇట్లా వచ్చేస్తారు వాళ్ళు. చూసుకుని రావచ్చు. ఉమ్. అలా 3 సార్లు ప్రదర్శన చేసి నమస్కారం పెట్టుకుని వచ్చేస్తారు ఉమ్. తడి బట్టలతో. ఉమ్. తర్వాత దాన్ని ఒకసారే చేశారు. ఉమ్. ఏంటి, జనం ఎక్కువైపోవడంతో ఇప్పుడు పొట్ల కోసం విపరీతంగా పెరిగిపోవడంతో దానికి కూడా ఇప్పుడు ఈ 300 రూపాయల టికెట్ లాగా మనం అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి. ముందు ఫ్రీనే, book దానికి చేసుకోవాల్సి టికెట్ వస్తుంది. ఉండదు. ఉమ్. టికెట్ కాదు, ఫ్రీనే కాకపోతే అది. కానీ నమోదు ముందుగా చేసుకోవాలి. మనం స్లాట్ బుక్ చేసుకోవడం, ఆ కూపన్ తీసుకోవడం. ఉమ్. అండ్ మనం దాకా వాళ్ళు కరెంట్ కు కూడా ఇచ్చేవాళ్ళు. అంటే ఏంటి, నెక్స్ట్ డే పొద్దునకి పొద్దునానికి ముందు రోజు అది కూడా. అది ఎందుకంటే ఎక్కువ మందికి టైం అక్కడ స్పేస్ ఆ తర్వాత మళ్ళీ మామూలు దర్శనాలన్నీ ఉంటాయి కదా మనకి. ఉమ్. అవును. అందుని స్త్రీలు 350, పురుషులు 350 టికెట్లు ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు. ప్రతిరోజు ఉంటుందండి అవకాశం? ప్రతిరోజు ఉంటుంది, ప్రతిరోజు ఈ అవకాశం ఉంటుంది. ఉమ్. అండ్ అది ఏంటంటే చాలా మంది అది చాలా ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు స్వామి పొర్లదండాలు అనేది. ఉమ్. అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో ఉమ్. నీకు లోపల కుదరట్లేదు కాబట్టి ఉమ్. ఈ మొత్తం మాడవీధుల్లో పొర్లదండాలు చేస్తున్నారు కొంతమంది. ఆహా. ఉమ్. అది చాలా పెద్ద ఏరియా అవుతుంది నీకు. చాలా పెద్ద కానీ ఏరియా. ఉమ్. తెల్లవారుజామున నేను చేస్తున్న వాళ్ళని చూస్తున్నాను. 3-3:30 టైంలో ఎవరు జనం ఉంటారు కదా, ఉమ్. శాంతంగా ఉంటుంది. ఉమ్. చక్కగా మొత్తం మాడవీధిలో ఒక ప్రదర్శన చేస్తున్నారు. 1-3 వాళ్ళు అనుకున్నట్టు ఉమ్. ఈ మధ్యకాలంలో చేస్తున్నారు. ఉమ్. అసలు నేను వింటున్నది కూడా ఏంటంటే కొంతకాలానికి ఉమ్. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు చేద్దాం ఏంటి, మాడవీధుల్లో కూడా ఇలా పొర్లదండాలు చేసే వాళ్ళ కోసం స్ట్రిప్ లో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు కూడా. ఓ. వాళ్ళకి కూడా ఖర్చు ఎందుకంటే బయట అందరికీ అవకాశం ఉండదు. ఉమ్. అవును. అండ్ స్వామికి ఒక్కసారి ప్రదర్శన చేద్దాం, పొర్లదండాలు చేద్దామని ఉమ్. అంటే కొంతమంది అదొక మొక్కుగా కూడా అనుకుంటారు, మొక్కుకుంటారండి. మొక్కుకుంటారు కూడా కదా. ఉమ్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బయట చేస్తున్నారు. అది ఉమ్. నీకు ప్రకారం అంతా చాలా పెద్దది అవుతుంది. ఉమ్. బట్ ఆలయం మాడవీధులు అనేవి ఎంతో ప్రశస్తి. అసలు ఏ విశేషం. ఆలయానికైనా కూడా 4 మాడవీధులు అనేవి చుట్టూతా ఉండేవి, చాలా ప్రశస్తి కలిగినవి. ఉమ్. అన్నిట్లో తిరుమలలో ఏంటంటే ప్రతి మాడవీధి ఎంతో ప్రశస్తి. అందుకని ఉమ్. ఎందుకు స్వామివారు అన్ని ఉత్సవాలలో తన ఉభయ దేవేరులతో తిరిగేది ఈ వాడవీధుల్లోనే. ఉమ్. అంతే కదా, ప్రతిరోజు నీకు సాయంత్రం ఊంజల సేవ అవ్వగానే ఉమ్. స్వామి మొత్తం ప్రదర్శన చేసి లోపలికి విహరిస్తారు వెళ్తారు. చక్కగా. చక్కగా అవును. బ్రహ్మోత్సవాల్లో 10 రోజులు వాడవీధుల్లో అక్కడే ఎన్నో ఉత్సవాలు, నీకు ఎన్నో అక్కడే జరుగుతాయి. ఉత్సవాల్లో స్వామి ఈ మాడవీధుల్లో తిరుగుతుంటారు కాబట్టి అది కూడా చాలా ఎంతో పవిత్రమైన స్థలంగా భావిస్తాం. పవిత్రమైన స్థలం. ఉమ్. అందుకనే మాడవీధుల్లో చెప్పులు వేసుకోకండి అని ఇప్పుడు ఆ. ఎప్పుడో చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఆ. కంపల్సరీగా చేశారు. పాదరక్షలు కంపల్సరీ ధరించకండి. చేస్తారు. ఎందుకు పాదరక్షలు ధరిస్తే మన ఆ శక్తిని గ్రహించలేమన్నమాట. ఉమ్. అందుని మాడవీధుల్లో ఈ పొర్లదండాలు చేస్తే ఉమ్. అసలు శరీరం ఎంతో ఉత్తేజం పొందుతుంది. ఉమ్. ఎటువంటి ఎన్నో నేను చూసాను తల్లి, అనారోగ్యాల పైన వాళ్ళు ఏంటి మనం నేను వింటుంటాను ఏంటి బైపాస్ సర్జరీస్ అయ్యింది, మా ఇంట్లో వాళ్ళందరూ అన్నారండి అంటే వాళ్ళకి తెలియకుండా రాత్రి అలా కాటే తలుపు దగ్గరికి బయటకు వెళ్ళి పొర్లదండాలు చేసేసిన వాళ్ళు ఉన్నారు. ఏం పర్వాలేదు ఆయన చూసుకుంటాడులే అని. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, నడిచెక్కేసిన వాళ్ళు. ఇదేంటంటే ఎప్పుడైతే పూర్తి విశ్వాసం ఆయన మీద పెడతామో అన్ని ఆయన చూసుకుంటాడు. ఏమి మనం దాంట్లో ఏం మాత్రం సంశయం లేదనమాట. ఎటువంటి అసలు వేద వైద్యుడు అంటారు, హరిని మించిన వైద్యుడు లేడు ఈ ప్రపంచంలో. ఆయన ఎటువంటి అనారోగ్యాలైనా తొలగిస్తాడు, ఎంతో శక్తినిస్తాడు మనకి. అందుకని నడిచెక్కటం ఒకటి, పొర్లదండాల్లో ఒకటి,
అసలు కొండ మీద ఒక రోజు ఉండటం ఒకటి. నీకు దర్శనం చేసుకుని నేను చెప్తానే వెంటనే పరిగెత్తుకు రాకండి బాబు, కాస్త ఉండండి, ఒక రోజు రాత్రి అన్నా ఉండండి. రాత్రి వేళల్లో ఉండే ఎనర్జీ చాలా పెద్ద ఎనర్జీ. ఎందుకు నాకు తెలిసిన ఎంతో మంది తల్లి ప్రతి నెల వెళ్ళి 3 రోజుల పాటు అక్కడే ఉంటారు, కొండ మీద ఉంటారు. ఒకరోజు కొంతమంది ఏంటి దూరంగా వెళ్ళి ఆ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు, కొంతమంది ఆ పుష్కర్ణి ప్రాంతంలో ధ్యానం చేస్తూ కూర్చుంటారు. ఎందుకంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అంత ఉంటుంది అనమాట. ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇన్ని దేవతలు, సిద్ధులు, యోగులు, అండ్ ప్రతి రోజు నీకు అక్కడ స్వామిని అక్కడున్న మూర్తికి ఇన్ని అర్చనలు జరుగుతున్నాయి, ఇన్ని పూజలు జరుగుతున్నాయి కదా. సంవత్సరం పొడుగునా నీకు ఎన్ని వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు ఇన్ని జరుగుతుంటే మొత్తం బ్రహ్మోత్సవాలు. సో అంత శోభ సంతరించుకుని ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. కాబట్టి వెళ్ళిన వాళ్ళు ఒక రోజున నిద్ర చేసి రండి అక్కడి నుంచి. అలాగే ఏదైనా పొరపాటున దర్శనం జరగకపోయినా చాలా మంది ఏమనుకుంటారంటే అయ్యో నేను ఏదో పాపం చేస్తుంటాను, నాకు దర్శనం జరగట్లేదు, అలా ఎప్పుడు భావించద్దు. స్వామి వారికి మా మీద కోపం వచ్చింది అందుకని దర్శనం ఇవ్వలేదు ఆయన అనే భావన చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఎవరి మీద కోపం ఉండదు తల్లి, ఎవరి మీద మనం అందరం అంటుంటాం అత్యంత కరుణామయుడవయ్యా నువ్వు అంటుంటాం. అన్ని చోట్ల ఎన్నో శ్లోకాల్లో ఎందరో కొలుస్తున్న మొదటి నుంచి త్యాగరాజు దగ్గర నుంచి అందరు కొలిచి వచ్చింది. ఆయన నీ అంత కరుణామయుడు లేడు అనుకుంటామే. ఆయనకి ఎప్పుడు నేను చెప్పాను ఇందాక అన్నాను కదా, మనకున్న లిమిటేషన్స్, మన కష్టాలు అన్ని ఆయన తెలిసినట్టుగా ఎవరికి తెలియదు కదా. అందుకని ఆయన అసలు ఏమనుకోడు, అయ్యో మీరు రాలేపోయాడే పాపం అని అనుకుంటాడు తప్పితే అందుకు చక్కగా అనుగ్రహిస్తాడు నేను. అంతేగాని అయ్యో నేను ఏదో పాపం చేశాను అందుకు వెళ్ళి అలా ఆయనకి ఏదో కోపం వచ్చింది నా మీద. కోపం అనేది ఎప్పుడు వస్తుంది, నువ్వు ధర్మంగా లేకుండా ఏదైనా అన్యాయం పనులు చేస్తూ నువ్వు 10 మందిని కష్టపెడుతున్నావు, 100 మందిని కష్టపెడుతున్నావు, నువ్వు చేసే పనుల మీద 1000 మంది కష్టం జరుగుతుందో, అన్యాయం జరుగుతుందో, అటువంటి వాళ్ళ మీద కష్టం ఆయన కోపం వస్తుందేమో కానీ మామూలు వాళ్ళు ఎవరి మీద ఆయన కోపం తెచ్చుకోడు. మనకి అయ్యో పాపం ఇంకా మన అసక్తత చూసి ఏదో విధంగా మనకు సహాయం చేద్దామని చూస్తాడు, ఏదో రూపంలో వచ్చి. ఇంకా అద్భుతమైన దర్శనం కలుగుతుందేమో అంతే. ఇంకో అద్భుతంగా ఒక్కోసారి కొంతమంది అంటారు ఏంటి మేము ఈ బ్రేక్లు వీటన్నిటికంటే సామాన్యంగా వెళ్ళినప్పుడు బ్రహ్మాండం దర్శనం జరిగిందండి, అద్భుతమైన దర్శనం జరిగింది కదా మాకు అంటుంటారు వాళ్ళు. సో చక్కటి దర్శనం ఇంకోసారి చాలా బ్రహ్మాండం దర్శనం వరకు ఇస్తాడు మీకు ఆయన. అందుకని ఇదేదో నేను ఏదో తప్పు చేయటం వల్ల నాకు జరగట్లేదు అని ఇప్పుడు అనుకోకూడదు, అస్సలు అనుకోకూడదు. స్వామివారిని దర్శించుకోవడం కూడా ఒక పద్ధతి ప్రకారంగా దర్శించుకోవాలి. ముందుగా వరాహ స్వామివారిని చూసిన తర్వాతనే వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలి అంటారు కదా గురువు. ఇది నియమం అండి ఖచ్చితంగా? అవునమ్మా, వీలున్నప్పుడల్లా అంటే ప్రతిసారి ఇందా చెప్పాను ఈ హడావిళ్ళి వీటిల్లో కుదరకపోయినా మీరు సంవత్సరాల్లో 1-2 సార్లు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా మొట్టమొదట అంటే స్వామి చెప్పింది ఏంటంటే స్వామి కంటా ముందే వచ్చి వరాహస్వామి అక్కడ ఉన్నాడు కాబట్టి అండ్ ఇద్దరు ఒకటే అంశరూపులు. సో వచ్చారు కాబట్టి ఆయన అంటాడనమాట ప్రథమ దర్శనం, ప్రథమ నైవేద్యం కూడా ఇప్పటికీ ఆలయ సాంప్రదాయంలో మొట్టమొదటి నైవేద్యం వరాహస్వామి దగ్గర పెట్టి తర్వాత ఆలయంలో తీసుకెళ్తారు. మొట్టమొదటి నైవేద్యం కూడా వరాహస్వామి మహాలక్ష్మితో ఉంటారు. సో అక్కడ సంప్రదాయం ఏంటంటే మామూలుగా ముందు వరాహస్వామిని దర్శించుకుని, అసలు ఇంకా చెప్పాలంటే ఒక శ్లోకాల్లో ఏమనుంటుంది, పుష్కరిణిలో స్నానం, స్వామి పుష్కరిణిలో స్నానం చేయటం, వరాహస్వామిని దర్శించుకోవటం, తర్వాత లోపల స్వామివారిని దర్శించుకోవడం, ప్రసాదం స్వీకరించడం, ఇవన్నీ త్రైలోక్యం దుర్లభం అంటారు. ఎంతో పుణ్యం ఉంటే గానీ ఇవన్నీ లభించటం. పుష్కరిణి స్నానం, వరాహస్వామిని దర్శించుకుని స్వామి దర్శనం కూడా కలిగి స్వామివారి ప్రసాదం కూడా స్వీకరించగలగటం అనేది త్రైలోక్యం దుర్లభం అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. ఇది ఈ సీక్వెన్స్ పాత రోజుల్లో అందరూ పుష్కరిణిలో స్నానం చేసేవాడు భక్తులు. ఎందుకంటే పుష్కరిణిలో ఎంతో శక్తి ఉంటుంది తల్లి. ఆ పుష్కరిణిలో ఇందాక నేను విరజానది ఆ విరజానది అంతర్వాహంగా ప్రవహిస్తుంది. తిరుమలలో ఉండే పుష్కరిణిలో కనుక స్నానం చేస్తే తిరుమల ఉండే పుష్కరిణిలో యాక్చువల్లీ సరస్వతి దేవి నిక్షిప్తమై ఉంటుంది అక్కడ. సో సరస్వతి దేవికి స్వామివారు అనుగ్రహిస్తాడనమాట. పుష్కరిణిలో ప్రతి సంవత్సరం ఒక నెలలో ఆ రోజులో ఏంటంటే అప్పుడు ఆయన సరస్వతి దేవి ఉంటుంది, స్వామి నాకు అన్ని నదులకి పుష్కరాలు వస్తున్నాయి అండ్ ఎంతో మంది చేస్తున్నారు, ఇక్కడ నాకు మాత్రం లేదంటే చెప్తాడు ఆయన, తల్లి నీకు ఒక వరం ఇస్తున్నాను నేను వైకుంఠంలో నుంచి ఇలా భూలోకంలో వెలిసినప్పుడు అక్కడ నా
ఆలయ ఈశాన్య భాగంలో పుష్కరిణి రూపంలో నువ్వు వస్తావు. అండ్ ఇన్ని సంవత్సరం పొడుగుతా ఎంతో మంది, ఇప్పుడు మనం గంగా నదిలో స్నానం చేసాం, కృష్ణా నదిలో పాపం పోగొట్టుకోవడం కోసం నది స్నానం అంటాం కదా మనం. సో ఇలా కోట్లాది మంది జనులు ఈ నదుల్లో స్నానాలు చేసి వాళ్ళ పాపాలు పోగొట్టుకున్నప్పుడు ఆ పాపాలన్నీ నదిలో చుట్టుకుంటాయి, ఈ గంగా కృష్ణ ఇవన్నీ. సో అందుకు నీకు ఎంత వరం ఇస్తున్నానంటే, ఈ నదులన్నీ కూడా గంగా, గోదావరి, కృష్ణ ఇవన్నీ కూడా, ఈ నదులన్నీ ఒక 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 రోజునమాట సంవత్సరంలో, ఆ రోజు వచ్చి నీ పుష్కరంలోనే అవన్నీ కూడా స్నానం చేస్తాయంటారు. అంటే అవన్నీ కూడా కలుస్తాయి ఒక్కరోజు నీకు వచ్చి. ఎందుకు? ఈ సంవత్సరం అంతా వీళ్ళందరూ ప్రజలందరూ చేసిన పాపాలను పోగొట్టుకోవడం కోసం ఆ నదులు అన్ని వచ్చి నీలో కలుస్తాయి. అంటే అంతటి పవిత్రత నీకు ఇస్తున్నాను అంటాడు. దాన్ని బట్టి ఎంత పవిత్రమో చూడు. స్వామి పుష్కరంలో స్నానం చేయటం అనేది అంత పవిత్రం అంటనమాట. సో ఎప్పుడన్నా వీలున్నప్పుడు, అందుకనే పురాణాల్లో చెప్పబడింది పుష్కరంలో స్నానము, ఇవన్నీ వరాస్వామి దర్శనం, తర్వాత ప్రసాదం తీసుకోవడం. ఇంకా స్వామికి నివేదించింది ఏ ప్రసాదమైనా ఎంతో పవిత్రం అన్నమాట, ఎంతో శక్తివంతమైనది. సో వీలున్నప్పుడు అందరూ పుష్కరిణి స్నానం కూడా ఒకసారి కాదు ఒకసారి, నేను అదే చెప్తున్నాను, ప్రతిసారి మీరు కుదరకపోయినా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ పుష్కరిణి స్నానం చేస్తే శరీరం అంతా ఎంతో పవిత్రం అవుతుంది, ఎంతో శక్తివంతం అవుతుంది అన్నమాట. చాలా ఇవి గ్రహించగలుగుతాం కూడా, మనం తప్పకుండా గ్రహించగలుగుతాం. చాలా చక్కగా వివరించారు గురువు గారు. నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. చాలా సంతోషం తల్లి.